ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూతతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇప్పటికే ఆయన మరణ వార్త తెలుసుకొని ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి చేరుతున్నారు. కుక్కటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపటి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆసుపత్రికి చేరుకున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. ఇవాళ ఉదయం 5:45 ఆయన కన్ను మూసినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మా ప్రతినిధి మహేష్ అక్కడే ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. ఎస్ మహేష్, మాగంటి గోపీనాథ్ మృతిని ధృవీకరించాయి. ఇవాళ ఉదయం 5:45 ఆయన చనిపోయినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సో ఫర్దర్ ప్రాసెస్ ఏంటి? అక్కడ భౌతికాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారా? ఏం జరుగుతుంది అక్కడ ఆసుపత్రి దగ్గర? రాజేష్, ఈ నెల 5న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అటు ఛాతీ నొప్పితో గుండె నొప్పితో ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈరోజు 4 రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 5:40 మృతి చెందినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. నివేదికలను పెద్ద ఎత్తున కూడా అటు కార్యకర్తలంతా కూడా శోకతప్త హృదయంతో బాధపడుతున్నారని కూడా చెప్పాలి. ఇక వార్త తెలిసిన వెంటనే అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు కుక్కటపల్లి నుంచి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫార్మాలిటీస్ అయితే వారు వైద్యులు కావచ్చు ఇటు దగ్గరుండి కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోని ఇక్కడ నుంచి మాదాపూర్లోని తన నివాసానికి మాగంటి గోపీనాథ్ భౌతిక కాయాన్ని తరలించారన్నారని కూడా అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే మనం చూడొచ్చు, మా జూబ్లీహిల్స్ నుంచి దాదాపు వరుసగా 3 సార్లు కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలైతే మాత్రము తీవ్ర శోకతప్త హృదయంతో బాధపడుతున్నారని చెప్పాలి. ఇక అటు టీడీపీ నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చిన మాగంటి గోపీనాథ్ తన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అటు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు. కాసేపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ని ఏఐజీ హాస్పిటల్ నుంచి తన భౌతిక కాయాన్ని తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాదాపూర్లోని తన నివాసానికి తరలిస్తున్న పరిస్థితి విజువల్స్లో మనం చూడొచ్చు. కాసేపు అంబులెన్స్లో భౌతిక కాయాన్ని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి కూడా అటు హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కావచ్చు, అంతేకాకుండా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా హాస్పిటల్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత కాసేపటి క్రితమే ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. భౌతిక కాయాన్ని కూడా మాదాపూర్లోని తన నివాసానికి తరలించిన విజువల్స్ అయితే మనం చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాదు జూబ్లీహిల్స్లో తనకు ఎదురులేని మనిషిగా కూడా మాగంటి గోపీనాథ్ ఎదురైన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం అంటే హైదరాబాద్లో ఒక కీలకమని చెప్పాలి. ఇక ఇప్పటికే అటు మాజీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మాగంటి గోపీనాథ్కి తన ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లోటని కూడా సంతాపాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాసేపటికి తరలించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు కూడా మాదాపూర్లోని గోపీనాథ్ ఇంటికి తరలి వచ్చే అవకాశం అయితే పెద్ద ఎత్తున ఉంది. కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద తీరని లోటు అని చెప్పాలి. మహేష్, గత 4-5 రోజులుగా ఆయన విపరీతంగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కానీ అందరూ ఆశించినట్టుగా ఆయన బయటికి రాలేదు, అందరి ఆకాంక్షలు ఫలించలేదు. సో డాక్టర్లు అంటే ఏం చెప్పారు? ఎటువంటి క్రిటికల్ కండిషన్ గత 2-3 రోజులుగా ఆయన ఫేస్ చేశారు అని ఏం చెప్తున్నారు డాక్టర్లు? దాని గురించి ఏం చెప్పారు ఏఐజీ వైద్యులు? ఏఐజీ వైద్యులు చెప్పిన ప్రకారము గురువారం నాడు అటు సాయంత్రం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అటు గుండె నొప్పితో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ తన కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు మాత్రము తమ శాయశక్తిలో కూడా కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెంటిలేటర్ సాయంతో అటు ట్రీట్మెంట్ కూడా అందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు కేటీఆర్ కుటుంబ సభ్యులు, అటు కేటీఆర్ సతీమణి శైలిమ కావచ్చు, దగ్గరుండి కూడా వారికి
అండగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అటు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ సైతం ఎప్పటికప్పుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితులపై కూడా వాకప్ చేయడం కాబట్టి ఫోన్లో తెలపడం జరిగింది. ఇక నిన్న అమెరికా నుంచి ఉదయం వచ్చిన వెంటనే కేటీఆర్ ఏఐజీ హాస్పిటల్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అక్కడ నుంచి అటు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతము తన నల్గొండ పర్యటన కూడా రద్దు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఏఐజీ హాస్పిటల్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాసేపటి క్రితమే ఇక్కడ నుంచి భౌతిక కాయాన్ని అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మాదాపూర్లోని తన నివాసానికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అందరూ కూడా అతను మాగంటి గోపీనాథ్ మళ్ళీ తిరిగి కోలుకొని మామూలుగా మనిషిగా మళ్ళీ హాస్పిటల్కి ఇంటికి చేరుకుంటారనుకుంటున్నారు. అయితే కానీ ఒక దురదృష్టమైన వార్త మాత్రము వినాల్సి వచ్చింది చెప్పాలి. ఉదయం 5:45 మరణించినట్టు కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడదాం. ఒక్క నిమిషం. కుక్కడపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5:45 చనిపోయిందని చెప్తారు డాక్టర్స్. యాక్చువల్ ఇంటికి డెడ్ బాడీ వెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. కేటీఆర్ గారు హరీష్ పైన ఉన్నారు. నాకు ఒక 40 years నుంచి టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం, బాగా స్నేహితుడు. ఈ 3 days కింద కూడా 6 times నాతో మాట్లాడడం జరిగింది. సర్దార్ చనిపోయినటువంటి సందర్భం కాబట్టి చాలా బాధపడుకుంటూ మాట్లాడాడు. అది లాస్ట్ నాతో మాట్లాడడం. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, బీద ప్రజలకు కూడా సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు మా అందరి మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన. మాకున్న స్నేహితం 40 years స్నేహితం మాకు. నిజంగా ఆయన లాస్ట్ మాట్లాడింది మొన్న 22nd నాతో మాట్లాడాడు మధ్యాహ్నం నాడు. కానీ ఆయన బాధ చూసి ఈరోజు నేను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. అటువంటి వ్యక్తిని మేము కూలగొట్టుకోవడం అనేది బాధాకరం. అలా తల్లిదండ్రులు అలా ఫ్యామిలీ కూడా పైన ఉండి వాళ్ళ దుఃఖంలో మునిగిపోయారు. అందుగురించి ముందే ఇక్కడ పంపించాం. ఎందుకంటే క్యాడర్ చాలా మంది వచ్చారు, చెప్పిన ముందు వచ్చారు. మళ్ళీ కేటీఆర్ హరీష్ గారు వస్తారు. అది ఇప్పుడు ఫ్యామిలీ అది ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ పైన ఉన్నారు. నాకు తెలియదు. ఆయన అన్న ఎన్టీ రామారావుతో తిరిగాడు. నేను ఆయన ఎన్టీ రామారావుతో తిరిగాం. టీడీపీలో 30 సంవత్సరాలు పనిచేశాం. ఇంట్లో వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పనిచేశాం. మంచి స్నేహితుడు ఉండే. నాకు స్నేహితుడు పోవడం అనేది బాధాకరం. అందరికన్నా ఎక్కువ హైదరాబాద్ నగరంలో నాకే పెద్ద స్నేహితుడు ఉండే. మా ఇద్దరి మధ్యలో మంచి స్నేహితం ఉండేది. అసలు ఆయన పోవడం అనేది మాకు బాధాకరం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు మాధవరం కృష్ణారావు తన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో తనకున్న అనుబంధాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 40 ఏళ్ళుగా కూడా తమకు ఎంతో అనుబంధం ఉంది, తమకు ఎంతో దగ్గర అనుబంధం ఉంది, సాన్నిహిత్యం ఉంది అంటూ కూడా మాగంటి గోపీనాథ్తో తనకున్న అనుబంధాన్ని కూడా మాధవరం కృష్ణారావు గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పుడు ప్రజలకు అండగా నిలుస్తున్న వ్యక్తి. అప్పుడు కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎంతో అండగా నిలిచారు. వారికి నిత్యావసర కాన్స్టిట్యూన్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నిత్యావసరాలు కావచ్చు, ఇతర ఏ అవసరం ఉన్నా కానీ వారికి ఎల్లప్పుడూ వెన్నంటి ఉన్న నాయకుడు ప్రజల మధ్యన విడిచిపోవడం బాధాకరం అంటూ కూడా మాధవరం కృష్ణారావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇప్పటికి కాసేపటి క్రితమే ఇటు మాగంటి గోపీనాథ్ భౌతికాయాన్ని మాదాపూర్లోని తన నివాసానికి అయితే తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో. రైట్. థ్యాంక్ యూ మహేష్.